నేను ఏ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినా దేవుని కృపతో అక్కడికి నన్ను కలవడానికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా నాతో చెప్పే మాట ఏంటంటే, ముఖ్యంగా యూత్, యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్క నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదైనా సాధించి ఎదగాలి అని ఆశపడుతున్నాను. కానీ అందరూ ఏమంటారంటే, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల ఇది కాదు, జరగదు, అసలు నీకెందుకు ఇవన్నీ? ఈ మాటలన్నీ వింటుంటే అక్క నిజంగానే నేను ఏమీ చేయలేనేమోనని బలహీనపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అక్క అంటారు. పాపం నాకు అనిపిస్తుంది, మనం రెండు శబ్దాల మధ్యలో నలిగిపోయి ఉంటాం. ఒకటి లోకం చేసే శబ్దం, రెండు మన మనసు చేసే శబ్దం. కానీ వాస్తవానికి మనం మన మనసు చేసే శబ్దాన్ని వినడం మొదలుపెట్టాలి. ఎందుకు అంటారా? నీ హృదయం దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. అలా నువ్వు చేయగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? మనసు నీకు లెఫ్ట్లోనే ఉన్నా, ఏంటి మనసు నీకు లెఫ్ట్లోనే ఉన్నా అది నీకు ఎప్పుడు చెప్పేది, చూపించేది రైట్ వేనే. హల్లెలూయా. సో ఇఫ్ యూ వాంట్ టు గో టు రైట్ వే, యూ కెన్ హియర్ వాట్ యువర్ హార్ట్ సేస్. ఈ సమయంలో నేను మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నా చేతుల్లో ఒక చేతిలో 2 రూపీస్ కాయిన్, ఇంకొక చేతిలో 2000 రూపీస్ నోట్ ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు నా చేతుల నుంచి క్రింద పడితే మీరు చెప్పండి, ఏది శబ్దం చేస్తుంది? నోట్ లేదా కాయిన్? మనందరికీ తెలుసు కాయినేనని. చిల్లర ఎప్పుడూ శబ్దం చేస్తుంది. ఎప్పుడైతే విలువ పెరుగుతుందో అప్పుడు అలాంటి శబ్దాలు వినపడే ఛాన్సే లేదు. దట్ మీన్స్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే మీ జీవితంలో ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల ఇది కాదు, జరగదు, అసలు నీకెందుకు ఇవన్నీ అని నెగిటివ్గా మాట్లాడతారో అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా కాయిన్ చేసే శబ్దంతో సమానమని. అయినా దేవుడు నీ విలువను పెంచబోతుంటే చిల్లరతో నీకేం పని? ఆయన కృపతో నువ్వే నీ విలువను పెంచుకోవాలి. హల్లెలూయా. గ్రౌండ్లో ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు, కానీ ఆడియన్స్ మాత్రం చీరప్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఏదో రకంగా శబ్దం చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఒక గేమ్లో ప్లేయర్స్ అరుస్తారా, ఆడియన్స్ అరుస్తారా? అఫ్ కోర్స్ ఆడియన్సే శబ్దం చేస్తారు. దట్ మీన్స్ నీ జీవితంలో నీ చుట్టూ అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ శబ్దం చేస్తున్నారు అంటే దాని అర్థమేంటో తెలుసా? దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్నొక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి నీ జీవితం అనే ఆటలో ఆయన నిన్నొక బెస్ట్ ప్లేయర్గా చేయబోతున్నాడు. వాళ్ళప్పటికీ ఆడియన్స్గానే ఉంటారు అని అర్థం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు మీ జీవితంలో దేవుని ఆజ్ఞ ప్రకారం మీ హృదయానుసారంగా నడుచుకుంటారో అప్పుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. బైబిల్లో తమ హృదయం చెప్పిన మాట విని జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్న వారు ఉన్నారు. దావీదు విషయంలో దేవుడు ఒక గొప్ప సంగతి తెలియజేస్తాడు. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. దావీదు విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటి అంటే, దేవుని హృదయానుసారంగా నడిచినవాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న అతను దావీదు మహారాజుగా అభిషేకించబడ్డాడు. మనం చదువుకునే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో సగం పైగా ఆయన రాసినవే. ముఖ్యంగా దావీదు గోత్రపు మొద్దు నుండే మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని చిగురుగా జన్మించి దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి నీ మనసు చెప్పిన విధంగా ముందుకు సాగిపో. అప్పుడు నీ జీవితంలో వెనకడుగు వేసే అవసరమే నీకుండదు. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పే ఒక అద్భుతమైన మాట, దేవుని కృపతో ఏదో ఒకటి చేసి చూపించండి. ఎలా అంటే ఈ ప్రపంచం మీరు చేసినట్లు చెయ్యాలి అనిపించేలా. Don't worry about anything. God always with you. Amen.